నమస్కారం. మనం ఈరోజు లలితా సహస్రనామాలలో అమ్మవారి యొక్క నామాల్లో లలితా సహస్రనామాల్లో 551, 552, 553, 54, 55 నామాల వరకు ఈరోజు మనం అర్థం తెలుసుకుందాం. ఎందుకంటే 5 నామాల గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఈ 5 నామాలు కలిపి ఒక నామం ఒక లైన్ అవుతుంది. అదేమిటి అంటే సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మషనాశిని. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది. ఇది ఈ యొక్క నామాన్ని గనక ఎవరైతే నిత్యము పఠిస్తారో వారికి కలిగేటువంటిది ఏమిటంటే ఈ యొక్క నామం యొక్క అర్థం తెలుసుకుంటే మీకే తెలిసిపోతుంది ఏం కలుగుతుంది అనేటువంటిది. అయితే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటిది లలితా సహస్రనామాలంటే ఏదో ఎవరో రచించి పడేశారండి, అది మనం చదువుకుంటున్నాం అనేటువంటి భావన ఉండకూడదు. ఎందుకు అంటే ఎవరో రచించి పడేసినటువంటిది కాదు. అది అమ్మవారిలో నుంచే వసిన్యాది వాగ్దేవతలు 8 కిరణాలుగా బయటికి వచ్చి వారు ఆ యొక్క సభలో అమ్మవారి గురించి కీర్తించినటువంటిది ఈ యొక్క లలితా సహస్రనామాలు. అమ్మవారి గురించి తెలిపినటువంటిది, అమ్మవారంటే ఏంటో తెలిపినటువంటిది. కాబట్టి ఇది వేదముతో సమానము, అపౌరుషములు అనే భావనతో ఈ యొక్క నామాల్లో ఒక్కొక్క నామం యొక్క అర్థం తెలుసుకుంటూ చేసుకోండి, మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోండి. అయితే మనకి రుణ రోగ శత్రుత్వాలు, అందులో ముఖ్యంగా రోగ బారిన పడుతున్నాము అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ రోగరూపేణ వస్తూ ఉంటుంది. ఆ కర్మ తొలగాలి అంటే ఒకటే అమ్మవారిని ఆరాధించడము, లేదా సూర్యభగవాన్ని ఆరాధించడం, లేదా ఒళ్ళు వంచి ఏదైనా గుడిలో ఆలయంలో సేవ చేయడం. అందులో ఆ యొక్క అమ్మవారి యొక్క నామాలలో ఈ నామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది రోగం తగ్గించడానికి. ఆ నామం ఏంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు. సర్వవ్యాధి ప్రశమని, ఇది ఫస్ట్ నామం. అంటే ఏంటి? 551వ నామం. అంటే దీని యొక్క అర్థం ఏంటి? సర్వవ్యాధి ప్రశమని అంటే సకల వ్యాధులకు చక్కగా శమింపచేయునది, అన్ని వ్యాధుల్ని శమింపజేస్తుంది అంటే తగ్గిస్తుంది. సర్వమృత్యు నివారిణి అంటే సకల మృత్యు బాధలను నివారించేది. దీనిలో అర్థమైపోతుంది. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, సర్వమృత్యువుల్ని నివారిస్తుంది. మనం చూడండి, ఏదైనా టెంపుల్కి వెళ్తాం, అక్కడ అతను పంతులు గారు మన పురోహితులు ఏం చేస్తారు, ఆయన చక్కగా ఆ ఉద్ధరణతో తీసి మనకి వేస్తూ మంత్రం చదువుతాడు కదా. అక్కడ కూడా ఏంటి? సర్వవ్యాధులు పోవాలి, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని చదువుతారు కదా. అంటే ఆ ఒక్కసారి తీసుకుంటేనే నిజమే, ఆయన చదివినప్పుడు తీసుకుంటే ఇది అవుతుంది అన్నప్పుడు. మరి ఈ మంత్రాన్ని మనం కనుక కంటిన్యూ చాంటింగ్ చేసే పరిస్థితి ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యం మనకు కలుగుతుంది, అనారోగ్యం పోతుంది. అయితే ఇక్కడ సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారణి, అగ్రగణ్య. అగ్రగణ్య అంటే అర్థం ఏమిటి అంటే అన్నిటికంటే ముందున్నటువంటిది. అగ్రము అంటే ముందు, కాబట్టి ప్రథమముగా లేదా అందరికన్నా ముందుగా ఉన్న స్థితిలో ఉన్నటువంటిది అని అర్థం అన్నమాట. అగ్రగణ్య అంటే అగ్రగణ్య. అచింత్య రూప, అచింత్య రూప దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చింతించుటకు అలవి కానిది. అంటే తను ఇలా ఉంటుంది అనడానికి లేదు. ఎందుకు లేదంటే అదేంటంటే ఇలా ఉంటుందని ఉండదా? ఎందుకు ఉండదు అంటే అంతా తానే అయ్యింది కాబట్టి. ఇప్పుడు ఈ విశ్వంలో ప్రతి వస్తువు అమ్మవారేనండి. ప్రతి వస్తువు అమ్మవారే అయినప్పుడు ఈ ఒక షేప్లోనే ఉంటుందని మనం చెప్పగలమా? నిరాకారము, ఆకారం లేకుండా ఉండగలదు, ఆకారం కావాలంటే కూడా మన కోసం దాల్చగలదు. ఆవిడికి ఆకారం అక్కర్లేదు, ఆవిడికి రూపం అక్కర్లేదు, మన కోసం మనకు ఇమాజినేషన్ ఉండాలిగా. అయితే ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలా కనిపిస్తుంది అమ్మవారు. కాబట్టి అచింత్య రూప, కలికల్మషనాశిని అంటే ఈ యొక్క కలియుగ సంబంధమైనటువంటి మాలిన్యములను పోగొట్టేటువంటిది. కల్మష నాశిని, కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలను పోగొట్టేటువంటిది. ఇది ఎవరైతే నిత్యము పారాయణంలో చేస్తారో, మీకు ఒకవేళ అనారోగ్యం ఉంది, మీరు రోజు కూర్చొని 1 గంట సేపు చేయండి చక్కగా. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం అని చెప్పి మొదలుపెట్టి
సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్యరూప కలికల్మషనాశినియై నమః. మీకు ఎటువంటి రోగం ఉన్నా తగ్గిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు కదా, ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అర్థం చేసుకోవాలి ఈ నామాన్ని. ఓహో, సర్వవ్యాధి ప్రశమని, సర్వవ్యాధుల్ని ప్రశమింపజేసేది, సర్వమృత్యు నివారిణి, అన్ని మృత్యువుల్ని పోగొట్టేది, అగ్రగణ్య అన్నిటికంటే ముందున్నటువంటిది, అచింత్య రూప చింతించడానికి అలవి కానటువంటిది, కలికల్మషనాశిని ఈ కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ నాశనం చేసేది. కల్మషాలన్నీ పోతే మనం ఎలా ఉంటామంటే ప్రశాంతంగా ఉంటాం. ఆ యొక్క అమ్మవారిని ఈ రకంగా ఆరాధించి రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడండి. శ్రీమాత్రే నమః.